హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీజేపీ సీనియర్ నేత అండ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు చిన్న ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. అతన్ని హైదరాబాద్ లోని హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది అతనికి ఇప్పుడు, ప్రజెంట్ అతని కండిషన్ ఏ విధంగా ఉంది? సో ఈ అంశం మీదే మరిన్ని వివరాలు అందజేయడానికి మా ప్రతినిధి తేజ ఉన్నాడు. ఒకసారి తను అడిగి సుజనా చౌదరి గారికి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తేజ. ఆదిత్య, బీజేపీ సీనియర్ నాయకుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు సుజనా చౌదరి గారు లండన్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన ప్రమాదానికి గురైనట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ ఘటనలో ఆయన కుడి చేయికి చాలా పెద్ద గాయమే అయినట్లు కూడా చెప్తున్నారు. అయితే లండన్ లో ప్రథమ చికిత్స చేయించుకున్న తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ లో కిమ్స్ లో జాయిన్ అన్నట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో మెరుగైన వైద్యం కోసం ఆయన కిమ్స్ హాస్పిటల్లో వైద్యాన్ని తీసుకుంటున్నారు. ఆసుపత్రిలో కూడా కుటుంబ సభ్యులు కూడా తన పక్కనే ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే రీసెంట్ గానే సుజనా చౌదరి ఇటీవల లండన్ లో పర్యటించినప్పుడు ముఖ్యంగా ఎలా జరిగింది ఏంటి దాని గురించి మాట్లాడుకుంటే ఆయన బాత్రూమ్ లో ప్రమాదవశాత్తు జారిపడినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే లండన్ లో ఉన్న వైద్యులు ఆయనకు తక్షణ వైద్యం సహాయం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స మరియు చికిత్స అవసరమని భావించుతూ కుటుంబ సభ్యులు ఆయన హుటాహుటిన హైదరాబాద్ కూడా తీసుకొచ్చారంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ తెల్లవారుజామున దాదాపు 3 గంటల ప్రాంతంలో లండన్ నుంచి శంషాబాద్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సుజనా చౌదరి నేరుగా బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి తరలించగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అలాగే ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు అవసరమైన పరీక్షలు నిర్వహించి చికిత్స ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగా ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. ప్రాథమికంగా కొన్ని విషయాలు కూడా వాళ్ళు వెల్లడించే ప్రయత్నం కూడా జరిగింది. సుజనా చౌదరి ప్రమాదానికి గురైన విషయం తెలియడంతో ఆయన అభిమానులు కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. అయితే సుజనా చౌదరి ఆరోగ్య పరిస్థితి, గాయ తీవ్రత అంశాలపై కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేస్తే పూర్తి స్పష్టత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా మంది కూడా బీజేపీ శ్రేణులు కూడా అతని గురించి మాట్లాడే ప్రయత్నం, కొంతమంది అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే ఒక పక్క బీజేపీలో మంచి నాయకుడిగా అతనికి ఒక పేరు కూడా ఉంది. ఆదిత్య, ఓకే, ఎప్పుడు ఈ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది తేజ? అయితే నాకు తెలిసి ఈ రోజు సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో అతని హెల్త్ అప్డేట్ అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. హెల్త్ బులెటిన్ ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు కాబట్టి అతను ఏ పరిస్థితిలో ఉన్నారు, తను ఎలా ఉన్నారు అనే విషయం అయితే డాక్టర్స్ బయటకు చెప్పే అవకాశం ఉంది బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్లో. సుజనా చౌదరి గారికి రైట్ షోల్డర్ హ్యూమరస్ ఫ్రాక్చర్ అయింది. ఆయన లండన్ లో స్లిప్ అయి పడిపోవటం వల్ల ఈ ఫ్రాక్చర్ జరిగింది. కొంచెం కమ్యూనిటెడ్ ఫ్రాక్చరు 5-6 ముక్కలైంది. బట్ ఆయన ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ రాగానే కిమ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో సర్జరీ చేసాం. 4 గంటల పైన జరిగింది ఆపరేషను. అన్ని ముక్కల్ని చేకూర్చి ప్లేట్లు, స్క్రూస్ తోటి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అవడం జరిగింది. సో ఇది మరి లండన్ లో బాత్రూమ్ లో కాలు జారి పడడం వల్ల చిన్న గాయం అయితే చేతికి అయిందని వార్తలు అయితే వస్తున్నాయి. సో సుజనా చౌదరి గారు ప్రజెంట్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. అతన్ని హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు, చికిత్స కూడా చేస్తున్నారు, నిలకడగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే, అంటే ఆరోగ్య పరిస్థితి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టే ఛాన్సెస్ ఉంది హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇవాళ ఈవినింగ్ వరకు, లేకుంటే రేపు మార్నింగ్ వరకు అని అంటున్నారు. మరి చూద్దాం, పూర్తి అప్డేట్ అయితే వచ్చేస్తుంది. సో ప్రజెంట్ సుజనా చౌదరి గారి అభిమానులు, బీజేపీ వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆయన ఆరోగ్యంతో కోలుకోనని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. సో లండన్ నుంచి తీసుకొచ్చేస్తారు హైదరాబాద్ లోనే మెరుగైన చికిత్స అయితే అందజేస్తున్నారు. సో రేపటి వరకు అయితే ఒక అప్డేట్ అయితే రావచ్చు. సో ప్రజెంట్ అయితే నిలకడగా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి. సో చూద్దాం మరి డాక్టర్స్ ప్రెస్ మీట్ పెట్టాక ఏం చెప్తారు.